ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆరాధ్యకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల డాక్టర్ని పిలుస్తూ ఉంటారు. ఇంతలో మారు వేషంలో నర్సగా అవని ఆరాధ్యాన్ని చూడడానికని మారు వేషంలో వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్య అమ్మ అమ్మ అని చెప్పేసి కలవరిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అవని చాలా బాధపడుతూ తన కూతుర్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అవనికి అయితే నువ్వు చూసుకొని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే సరే మేడం, నేను చూసుకుంటాను పాపను అని చెప్పేసి అంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న అవని చాలా సంతోషించి ఆరాధ్య వైపుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్య మాత్రం అమ్మ అమ్మ అని చెప్పేసి కలవరిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న తన తల్లి గుండె చాలా తరుక్కుపోతూ ఉంటుంది. నేనమ్మా నీ అమ్మని వచ్చానమ్మా నీ దగ్గరికి, ఒకసారి కళ్ళు తెరిచి నన్ను చూడమ్మా అని చెప్పేసి అవని అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి అక్కడున్న వాళ్ళ అమ్మని అయితే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. తన గుండెలో హత్తుకుంటుంది. అది చూడగానే అక్కడున్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను వచ్చేసానమ్మా, నువ్వు ఇంకా బెంగ పెట్టుకోకు అని చెప్పేసి తనకు నచ్చ చెబుతూ ఉంటుంది. ఆరాధ్య కోసం అని చెప్పేసి వాళ్ళ బామ్మ పార్వతి పాలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్యని అలాగే అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అవని మారువేషంలో వచ్చిందా నా ఇంట్లోకి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపుకు చాలా కోపంగా చూస్తుంది. ఎలాగైనా సరే దీన్ని ఇంట్లో నుండి పంపించేయాలి అనేసి కోపంగా చూస్తుంది.